అమలాపురంకు చెందిన ఆరుద్ర దివ్యాంగురాలైన తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె లోకేష్ తో కలుసుకున్న సందర్భంగా అప్పులు అంశాలు తన కుటుంబాన్ని జరుగుతున్న అన్యాయాలను లోకేష్ దృష్టికి తెచ్చారు. ప్రత్యేకించి చెయ్యేరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగురాలైన తన కుమారులకు ఉద్యోగం కోసం ప్రకటన కూడా చేశాడని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు. ఇంతవరకు నియామకం జరగలేదని గుర్తు చేశారు. అదేవిధంగా తమరికి చెందిన స్థలం ఇది కూడా అమ్ముకోవాలని పోలీసులు మరియు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జోకింగ్ చేసుకునే సంవత్సరాలు విక్రయించే విధంగా ఇవ్వాలని ఆమె మంత్రిని ప్రత్యేకంగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లకు కొండంత అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. వారు లేకుంటే తాము లేమని కూడా అన్నారు. తమ కుమార్తెకు అన్యాయం చేయడమే కాకుండా మరోవైపు స్థలాన్ని కూడా విక్రయించకుండా అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆరుద్ర కోరారు. ఈ సందర్భంగా మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను టీడీపీ ఆఫీస్కి వచ్చాను. లోకేష్ బాబుకి ప్రజా దర్బార్లో నా అర్జీ ఇవ్వడానికి. మీ అందరికీ తెలుసు, నా పేరు ఆరుద్ర. నేను గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్లో పోలీసులతో నేను ఇబ్బందులు పడుతూ వచ్చాను. ఇప్పుడు కూడా కలిసింది ఎందుకంటే నా అమలాపురం సైట్ ఇప్పటికీ అమ్మనివ్వకుండా కుడుపుడు సూర్యనారాయణరావు గారు మనుషులు, అలాగే తాడిచెట్టు రాజా గన్మెన్ మీద కేసు ఇంకా ఛార్జ్ షీట్ పడలేదు. సో అలాగే నా కూతురికి జాబ్ గురించి కూడా చెయ్యూరు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన నా బిడ్డకి జాబ్ ఇస్తారని ప్రకటించారు. ఆ జాబ్ కోసం మళ్ళీ ఒకసారి నేను అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను. సో ఈసారి తప్పకుండా లోకేష్ బాబు నాకు పూర్తి న్యాయం చేస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా బిడ్డను తీసుకురావడానికి దాని పరిస్థితి బాగాలేదు. అందుకని నేను ఒక్కదాన్నే వచ్చి లోకేష్ బాబుని కలిశాను. 90% దివ్యాంగురాలైన నా బిడ్డకి న్యాయం చేస్తారని లోకేష్ బాబుని నేను వేడుకుంటున్నాను. నా ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేయమని నేను 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా, కానీ ఇంతవరకు కూడా నాకు అది సాల్వ్ అవ్వలేదు. సో ప్లీజ్ హెల్ప్ మీ లోకేష్ సార్, చంద్రబాబు గారు, మీరిద్దరే నాకు ఇది చేయగలరు. ఎందుకంటే లోకల్ ఎంపీ హరీష్ గారు చేద్దామనుకున్నా కూడా అక్కడున్న జగదీష్ నాకు హెల్ప్ చేయనివ్వలేదు. సో ప్లీజ్ హెల్ప్ మీ సార్, హెల్ప్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.